వినబోయే నిజమైన సంఘటన ఎన్నో ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. ఇది దేవునిపై విశ్వాసం గూర్చిన కథ, దేవాలయంలోని వాస్తవిక పరిస్థితుల గూర్చిన భయం, దేవుని శక్తి గూర్చిన ప్రశ్న, దేవుని నిశ్శబ్దం గూర్చిన ఆశ్చర్యం, మరియు అన్నిటికంటే ముఖ్యంగా పవిత్ర నేలగా భావించే స్థలంలో ఖననం చేయబడిన పార్థివ దేహాలు, వారి రక్తం చేస్తున్న మొర, వారి న్యాయం గూర్చి కొన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న ఆక్రందన గూర్చిన కథ ఇది. వినడానికి మీరు సిద్ధమా? మనము ఇప్పుడు కర్ణాటకలోని దేవాలయ పట్టణం ధర్మస్థలం అనే ప్రదేశానికి వెళ్తున్నాం. దేవాలయాలు, సాంప్రదాయాలు కలిసిన ప్రదేశమును అనగా ధర్మబద్ధమైన ప్రదేశము అని అర్థం వచ్చేదిగా దానికి పేరు. భారతదేశంలో చాలా ప్రసిద్ధి స్థలం ధర్మస్థలం ఒకప్పుడు. కానీ ఇప్పుడు దాని పునాదిని కదిలించే ప్రశ్నలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు పిల్లలు, తల్లులు మరియు నిజం యొక్క స్వరములను వినడానికి ఇష్టపడని వద్ద ఆ స్థలములో, ధర్మస్థలములో నిజం యొక్క అరుపు చాలా గట్టిగా ప్రతిధ్వనిస్తుంది. భారతదేశం అంటేనే మతం మరియు సాంప్రదాయం లోతుగా అణువణువు పాతుకుపోయిన ప్రాంతం అనే అర్థం. అటువంటి ప్రాంతంలో అనగా మత సాంప్రదాయం కలిగిన భారతదేశంలో ఇంకొక విషయం కూడా ఇప్పుడు లోతుగా పాతుకుపోతుంది. నిన్నటి వరకు పవిత్ర ప్రాంతంగా భావించే ఒక స్థలం గురించిన విషయములు అన్ని మతముల భక్తులకు మరియు దేశ పౌరులకు విస్మయం కలిగించాయి, ఎన్నో ప్రశ్నలను మిగిలించాయి. ఒకటవ ప్రశ్న, నేల కింద ఉన్నది ఎవరి ఎముకలు? రెండవ ప్రశ్న, ఎంతోమంది తల్లుల దుఃఖమునకు కారణం ఎవరు? ఈ విషయంలో అనగా ధర్మస్థలము దారుణాల విషయంలో వ్యవస్థల నిశ్శబ్దం వెనుక ఉన్నది ఎవరు? ఇది కేవలం ఒక ధర్మస్థలి గురించినదో లేక ఒక గ్రామం యొక్క కథ కాదు. ఇది మన దేశం యొక్క మనస్సాక్షికి సంబంధించిన విషయం. ఇది మన దేశ పౌరుల బాధ్యతను గురించిన విషయం మరియు మన దేశ ఆధ్యాత్మికత లేదా భక్తి యొక్క వేషధారణ గురించి మాట్లాడే విషయం. ఇది మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న యథార్థ కథ. ఇక్కడ కేవలము జరిగిన 2 సంఘటనలు మీకు చెప్తాను. కేవలం 2 సంఘటనలు మీకు చెప్తాను. అది 2003వ సంవత్సరం అనన్య భట్ అనే వైద్య విద్యార్థిని కళాశాల విహారయాత్రలో భాగంగా ధర్మస్థలానికి వచ్చింది. ఆమె స్నేహితులు షాపింగ్కి వెళ్ళారు, కానీ అనన్య మాత్రము దేవాలయంలోనే ఉండిపోయింది. అది ఆమె పాలిట శాపంగా మారింది. ఆ పవిత్ర స్థలమే ఆమె పట్ల అపవిత్ర స్థలంగా మారింది. తర్వాత సమాధి స్థలంగా మారింది. ఆమె మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. కోల్కతాలో పనిచేస్తున్న ఆమె తల్లి సుజాత 2 రోజుల తర్వాత ధర్మస్థలికి వచ్చింది. కానీ అప్పటికీ తల్లి సుజాత గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి కూతురు శరీరమును కొంతమంది భక్తి ముసుగులో ఉన్న కాముకులు పాడు చేసి మట్టితో కప్పివేశారని, ఆమె కోల్కతా నుంచి బయలుదేరి ధర్మస్థలానికి వచ్చే సమయానికే అనన్య భట్ మట్టిలో కలిసిపోయింది అని. కానీ పాపం తెలియదు కదా, కేవలం ఆ పవిత్ర స్థలంలో తప్పిపోయింది అనుకొని ఆమె పోలీసుల వద్దకు వెళ్ళింది. వారు ఆమెను బెదిరించి తిప్పి పంపారు. ఆమె ధర్మస్థలి పెద్దల వద్దకు వెళ్ళింది. వారు ఆమెను తిట్టి గేట్లు మూసేశారు. తల్లి సుజాత ప్రయత్నించింది, ఏడ్చింది, చివరికి వెనక్కి వెళ్ళింది. విరిగిపోయింది మరియు కృంగిపోయింది, కానీ ఆమె వదులుకోలేదు. 22 సంవత్సరాల తర్వాత ఆమె మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది. ఇంకా వెతుకుతూనే ఉంది, ఇంకా ఆశతో ఉంది. ఎంతైనా తల్లి కదా, కనీసం అస్థికలివ్వండి చాలు అంటుంది ఏడుస్తూ మౌనంగా. ఇది పవిత్రమైన స్థలముగా పిలువబడుతున్న ధర్మస్థలిలో తల్లి అయిన సుజాత గారి ఆక్రందన వినబడుతుందా? రెండవ ఉదాహరణ 2012కు వెళ్దాం.
మరో అమ్మాయి సౌజన్య ధర్మస్థల సమీపంలో బస్సు దిగింది. తర్వాత అదృశ్యమైంది. 2 రోజుల తర్వాత ఆమె మృతదేహం కనుగొనబడింది. కనీసం ఈ కేసులో సౌజన్య పార్థివదేహమైనా దొరికింది. కానీ ఆమెపై అత్యాచారము మరియు దారుణ హింస జరిగింది. పోస్టుమార్టం దాన్ని ధృవీకరించింది. భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ సౌజన్య అనే ఉద్యమం పుట్టింది. ఆ సమయానికి 2 వ్యక్తులను అరెస్టు చేశారు. తర్వాత నిర్దోషులుగా విడుదల చేశారండోయ్. చరా మామూలే కదా. ఈ అత్యాచారాలకు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల లేదా విచారణ విఫలమైన కారణంగా వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే వారిలో ఒకరు తప్పుడు అరెస్టుకు 50 లక్షల పరువు నష్ట దావా వేశారు. ఇంకా నిజమైన సమాధానాలు లేవు. కేవలం లోతైన నిశ్శబ్దం మాత్రమే. జూలై 4, 2025న ఏదో మార్పు సంభవించింది. ఒక ఆలయ పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్ స్టేషన్లోనికి నడిచాడు ఒక ఒప్పుకోలుతో. పాఠశాల యూనిఫామ్లో ఉన్న పిల్లల మృతదేహాలను, యాసిడ్ పోసి కాల్చిన స్త్రీలను, ఇంకా ఘోరాతి ఘోరంగా హింసించిన శవాలను, ఇలా నేను ధర్మస్థలి సమీపంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టాను అని చెబుతూ సాక్ష్యం కొరకు అతను నల్ల సంచిలో కొన్ని అవశేషాలను తీసుకొని వచ్చాడు. మరియు ఖనన స్థలాన్ని చూపించడానికి అతను ముందుకొచ్చాడు. చేతిలో అవశేషాలు ఉన్నప్పటికీ స్థలాలు వెల్లడైనా వారు తవ్వడానికి నిరాకరించారు. కానీ చివరికి న్యాయస్థానం ప్రమేయంతో జూలై 29, 2025న అధికారులు చర్య తీసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వెర్జెస్, ఎస్ఐడి మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేత్రావతి నది స్నాన గట్ట దగ్గర తవ్వకం ప్రారంభమైంది. కేవలం మట్టిలోకి కాదు, కొన్ని సంవత్సరాల నిశ్శబ్దంలోకి, ఆధ్యాత్మికత వేషధారణలోనికి, భక్తి ముసుగులోని వికార చేష్టలలోనికి, ఒక్కొక్క అడుగు ధర్మస్థలి సత్యంలోకి, ఒక్కొక్క అడుగు వారి జవాబుదారితనంలోనికి ఎంత లోతు వీలైతే అంత లోతుగా తవ్వడానికి మొదలుపెట్టారు. బహుశా ధర్మస్థలంలోని నేల ఇప్పటికీ ఏడుస్తుంది. నిశ్శబ్దమైన ఎముకలతో, మొరపెడుతున్న రక్తముతో. ఎవరైనా వింటారేమోనని భక్తి పేరుతో చేసిన ఈ దుష్కార్యమును వినబడుతుందా? ఆ బలహీనమైన, నిస్సహాయురాలైన ఆ మైనర్ విద్యార్థి చేసిన ఆక్రందన, మేజర్ అయిన బాలికల ఆక్రందన ఈ భరతమాత చెవిలోకి, సమాజంలో మిగిలిన మానవత్వం కలిగిన మనుషుల చెవిలోకి వినబడుతుందా? ధర్మస్థలం ఒక పవిత్రమైన ప్రదేశంగా భావించేవారు. కానీ ఆధ్యాత్మిక వైఫల్యాన్ని, భక్తి యొక్క వేషధారణను పూడ్చడానికి మతపరమైన పవిత్రతను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? నిజమైన మతం, నిజమైన దేవుని భక్తి దుర్బలమైన లేదా పాపులైన వారిని రక్షించాలి. అంతేగాని కేవలం మతపరమైన ఆచారాలతో, మార్పులేని జీవితాలతో నింపకూడదు. అది హిందూ ఆలయమైనా, క్రైస్తవుల చర్చి అయినా, ముస్లింల మసీద్ అయినా, వ్యవస్థలు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, లైంగిక పాపాన్ని, స్త్రీల పట్ల వివక్షను ప్రశ్నించినప్పుడు, అలా చేసే వారిని కాపాడినప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఒక్కటే: ఈ ప్రాంతము, అది ఆలయమైనా, చర్చ్ అయినా, మసీద్ అయినా, నిజముగా పవిత్ర స్థలమేనా? ఇది పవిత్ర స్థలమేనా అని అడగాల. ఈ కేసు యొక్క నిజం ఒక వ్యక్తి ధైర్యంతో ప్రారంభమైంది. జరుగుతున్న ప్రమాదాలను తెలుసుకొని ముందుగా వచ్చిన అసలు ఫిర్యాదుదారుడు దాదాపుగా 13 సాధ్యమైన ఖనన స్థలాలను, బాలికలను, యవన స్త్రీలను పూడ్చిన సమాధి స్థలాలను గుర్తించాడు. అతనికి అధికారం లేదు, బిరుదు లేదు, అతని వెనకాల జనసమూహం కూడా లేదు. కేవలం అతని వద్ద ఉన్నది అతని మనస్సాక్షి మాత్రమే. ఆ వ్యక్తి నిశ్శబ్దాన్ని ఎంచుకొని అందరిలా మౌనంగా ఏమి జరగనట్టుండవచ్చు. కానీ అతను సత్యాన్ని ఎంచుకున్నాడు. దాని వెల ఎంతో తెలుసా? అతని మరియు అతని కుటుంబ భద్రత, అతని మనశ్శాంతి, చివరికి అతని జీవితమే కావచ్చు. అయినప్పటికీ అతను ముందుకు వచ్చాడు.
మన భారతదేశంలో విజిల్ బ్లోయర్లు అనగా ఒక సంస్థలోని చట్టవిరుద్ధమైన అవినీతి, అధికార దుర్వినియోగం, మోసము, మానవ హక్కుల ఉల్లంఘనలు, లైంగిక దుర్వినియోగము, పర్యావరణ హాని, అనైతికమైన లేదా హానికరమైన సమాచారం లేదా కార్యకలాపాలను బహిర్గతం చేసే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. ఈ విజిల్ బ్లోయర్లను తరచుగా బెదిరింపులు, పరువు నష్టం, మరణం కూడా ఎదుర్కొంటారు. కారణం, న్యాయము వారిపై, వారు చెప్పే సాక్ష్యాలపై, వారు చూపించే ఆధారాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారు లేకపోతే నిజము ఆ చీకటిలోనే మరుగవుతుంది, అవసరమైతే చనిపోతుంది కూడా. ఈ కేసు కేవలం ధర్మస్థలం గురించి కాదు, ఇది మన గురించి కూడా. మన చుట్టూ ఉన్న సమాజంలో లేదా పవిత్ర స్థలంలో మనకు తెలిసి ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయని తెలిసినా మనం పట్టించుకోకుండా మౌనంగా ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి. అక్కడ దుఃఖిస్తున్న వారిలో ధర్మస్థలంలో అదృశ్యమైన, కనబడకుండా పోయిన అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా ఉన్నారు. ఈ అడవిలో నేత్రావతి నది స్నాన గట్ట దగ్గర చాలామందిని ఖననం చేశామని మరియు పత్రాలు కూడా ఉన్నాయని పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు చెబుతున్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ అడవిలో మనుషులను, అది కూడా పేర్లు లేకుండా, చనిపోయింది ఎవరో, ఎలా చనిపోయారో తెలియకుండా పాతి పెట్టడానికి ఎవడిచ్చాడు అనుమతి? ఏ రకమైన పత్రాలు సమర్థిస్తాయి? కొద్దిగా వివరించండి. ఘోరం ఘోరం. కాబట్టి అనన్య భట్ తల్లి సుజాత భట్ గారి న్యాయవాది ఈ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూతుళ్ళు అదృశ్యమై పేర్లు లేకుండా ఖననం చేయబడినప్పుడు తల్లులు కేవలం కూతుళ్ళను కోల్పోవడం కాదు, ఈ సమాజము, మనుషుల మీద నమ్మకం కోల్పోయారు కూడా. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే, ఇది ఒక చర్చిలోనో లేదా మసీదులోనో జరిగి ఉంటే ఇది వరకు దేశం కాలిపోయేది. దేశం, మత స్వేచ్ఛ కలిగిన మన భారతదేశము అట్టుడికిపోయేది. కానీ ఇది జరిగింది ధర్మస్థలి ఆలయంలో, ఆ పట్టణంలో జరిగినందున మన చాలామంది భారతీయుల ఆగ్రహము, కోపము నిశ్శబ్దంగా మారింది. నిజంగా మనం మతాన్ని రక్షిస్తున్నామా లేదా మతం లేదా భక్తి వెనుక దాక్కున్న నేరస్తులను రక్షిస్తున్నామా? ఆలోచించుకుందాం, ప్రతిస్పందించుదాం. వింటున్న శ్రోతలారా, పవిత్ర గ్రంథంలో దేవుడు కయీనుతో నీ తమ్ముడి రక్తము నేల నుండి కేకలు వేస్తుందని చెప్పాడు. ఆయన కేవలం ఒక మనిషి గురించి మాట్లాడడం లేదు, అతను ప్రతి నిశ్శబ్ద హత్య గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దేవాలయంలోనికి నడిచి భక్తిలో చూపిస్తున్న కపటత్వాన్ని ఖండించాడు. రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీ పక్కన నిలిచాడు. అతడు బలహీనులను రక్షించాడు, అవినీతి పరులను బయటపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపం చేసినందుకు కాదు కానీ నిజమును బలంగా మాట్లాడినందుకు అతడు సిలువ వేయబడ్డాడు. వారు ఆయనను సమాధి చేసినప్పటికీ కూడా అతడు తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా సత్యాన్ని, నిజమును సమాధిలో ఉంచలేము, అది ఉండదు కాబట్టి. కనుక మనం ఆయనను అనగా యేసుక్రీస్తును అనుసరిస్తే మనం ఆ బాధితుల కుటుంబం కొరకు, అలాగే ఈ దుశ్చర్యకు పాల్పడిన, ఇంతటి నీచమైన కార్యాలకు పాల్పడిన వారిని దేవుడు బహిర్గతం అంటే ఎక్స్పోజ్ చేయాలని ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు మనం మాట్లాడాలి, వీలైతే బాధిత కుటుంబాలను ఆదరించాలి. చివరిగా మనం యేసుక్రీస్తు వైపు తిరుగుదాం. మతంగా కాదు, ధర్మస్థలి బాధితులై కృంగిపోయిన వారి స్వరంగా, వారి గొంతుకగా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇది మిమ్మల్ని కదిలిస్తే క్షణం కూడా గడిచిపోనివ్వకండి. విజిల్ బ్లోయర్ల తరపున మాట్లాడండి, బాధిత తల్లులతో నిలబడండి. ఎందుకంటే నేలలో నుండి బాధితుల రక్తము చాలా సంవత్సరాల నుండి మాట్లాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు మనం కూడా భక్తి పేరుతో జరిగిన అరాచకం గురించి, ధర్మస్థలిలో జరిగిన ఆత్మీయ వేషధారణ గురించి, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి అలాగే మాట్లాడదాం. ధర్మస్థలి విషయంలో నిజం ముఖ్యం, న్యాయం ముఖ్యం, మరియు ప్రతి బాధితురాలి జీవితం ముఖ్యం.
అన్యాయంగా చంపబడిన వారు పవిత్రులే. జై క్రీస్తు, జై భారతదేశం.